హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు 2025 హుండై క్రీటా ఫేస్ లిఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు నైట్ ఎడిషన్ లాంచ్ అయింది కదా, ఆ రివ్యూ అనేది తీసుకొచ్చాను. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చా బ్రో, లాంచ్ అయ్యి 6 నెలలు అవుతుంది నైట్ ఎడిషన్ అంటారా? నాకు వీడియోకి ఇప్పుడే దొరికింది. మరి ఏం చేయాలా? కస్టమర్లు బుక్ చేసుకొని అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని డెలివరీ తీసుకొని వెళ్ళిపోతున్నాను. నేను ప్రతి షోరూంలో ట్రై చేస్తున్నాను 6 నెలల నుంచి, ఎక్కడ కూడా డిస్ప్లే కూడా లేదు. ఇది కూడా డెలివరీ బండి, పర్మిషన్ తీసుకొని సాయంత్రం డెలివరీ ఉంటే ఆఫ్టర్నూన్ రివ్యూ అనేది తీసుకున్నాను నేను. సో మన సబ్స్క్రైబర్ ఒకరైతే చాలాసార్లు అడిగాడు, నాకు పేరు గుర్తులేదు, సారీ బ్రదర్, బట్ మీరు అడిగినందుకు నేను డెఫినెట్లీ తీసుకొచ్చాను, మాట ఇచ్చాను, తీసుకొచ్చాను. నైట్ ఎడిషన్ అంటే ఏదైనా స్పెషల్గా ఉంటాయండి, మీరు ఏం ఎక్స్పెక్ట్ పెట్టుకోకండి. ఇంతకుముందు క్రీటా ప్రీవియస్ లిఫ్ట్లో నైట్ ఎడిషన్ చూసాం కదా మన ఛానల్లో, సేమ్ అలాగే బ్లాక్అవుట్ కాస్మెటిక్ చేంజెస్ ఉంటాయి, అలాగే ఇంటీరియర్ బ్లాక్ ఉంటుంది, బ్రాస్ కాస్మెటిక్ చేంజెస్ అనేవి ఉంటాయి, టచ్ వస్తాడు అంతే. ఇంతకు మించి కాస్మెటిక్ చేంజెస్ అప్పుడు ఈ నైట్ ఎడిషన్లో మీరు ఫ్యూచర్స్ కానివ్వండి, ఇంజన్ చేంజ్ కానివ్వండి, కొత్త డిజైన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్రీటా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇది మన ఇండియాలో 2014లో లాంచ్ అయినప్పటి నుంచి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది. సెకండ్ జనరేషన్ 2019లో వచ్చింది మనం చూసాము, అండ్ ఇది థర్డ్ జనరేషన్ 2024 మోడల్. ఇప్పుడు దానిపైనే 2025లో క్రీటా నైట్ ఎడిషన్ అనేది లాంచ్ చేశారు. ఇది ఎంత సక్సెస్ఫుల్ కార్ అంటే మన ఇండియాలోనే కాదు, చైనా, రష్యా, బ్రెజిల్, ఇంకా చాలా కంట్రీస్లో మనకి ఇది బెస్ట్ సెల్లింగ్ కార్, అండ్ గ్లోబల్గా కూడా బెస్ట్ థర్డ్ సెల్లింగ్ ఎస్యూవీగా ఉంది. ఇక ధర గురించి మాట్లాడితే ఈ నైట్ ఎడిషన్ అనేది పెట్రోల్, డీజిల్ రెండిట్లో అవైలబిలిటీగా ఉంది. పెట్రోల్ అయితే న్యాచురల్ ఆస్పిరేట్లో అవైలబిలిటీగా ఉంది, డీజిల్ అయితే అవైలబిలిటీగా ఉంది. వేరియంట్ చూసుకుంటే ఎస్ ఆప్షన్ మాన్యువల్ నుంచి 14,51,000 నుంచి స్టార్ట్ అయ్యి, టాప్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్ డీజిల్ ఆటోమేటిక్ కనుక వెళ్ళినట్టయితే 20,15,000 వరకు అయితే ఎక్స్షోరూమ్ అనేది ఉంది. దాదాపు ఒక 8 వేరియంట్లో అయితే నైట్ ఎడిషన్ అవైలబిలిటీగా ఉంది. కలర్స్ కూడా మీరు వైట్ కలర్లో తీసుకుంటే నైట్ ఎడిషన్ ఇంకా బాగుంటుంది, టోటల్ బ్లాక్లో తీసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది, విత్ రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ వస్తుంది. సో నన్ను అడిగితే క్రీటాలో మీరు ఏ తీసుకుంటారు అనుకుంటే మాత్రం నేను ఇన్లైన్కి అయితే వెళ్ళిపోతాను. వైట్ కలర్ క్రీటా ఇన్లైన్ అయితే ఖతర్నాక్ లుక్స్ ఉంటుంది, స్పోర్టీగా. ఇది కూడా ఏం తక్కువ కాదు, నైట్ ఎడిషన్ కూడా బాగుంటుంది. బడ్జెట్లో ఒక ఎడిషన్ చూస్తున్నాం మీరు క్రీటా పైన అనుకుంటే అయితే ఎస్ ఆప్షన్ నుంచి మీకు 15 లక్షల నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అవుతుంది, కాబట్టి బడ్జెట్లో చూస్ చేసుకోవచ్చు. సో వీడియోకి వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఏవైతే కాస్మెటిక్ చేంజెస్ ఉన్నాయో దాన్ని మాత్రమే చూపిస్తాను. ఎక్కువ డీటెయిల్గా డైమెన్షన్స్, ఇంజన్ స్పెక్స్, ఫీచర్స్ ఏం చెప్పాను, ఎక్కడెక్కడ చేంజెస్ ఉన్నాయో అవి మీకు క్లియర్గా చెప్తాను. దానికన్నా ముందు కొత్త వ్యూవర్స్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మీ అందరూ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందా, దాన్ని నొక్కండి. పక్కన మీరు ప్రెస్ చేస్తే అక్కడ మీకు బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో మీరు ఆల్లో పెట్టుకుంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ అట్లీస్ట్ లేట్ అయినా కూడా మిస్ అవ్వకుండా ఉంటారు నెక్స్ట్ టైం అని మీకోసం చెప్తున్నాను. అందరూ చేసేయండి. అండ్ క్రీటా లవర్స్ అందరూ కూడా లైక్ చేయటండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి కంటిన్యూగా చూడండి. ముందుగా నైట్ ఎడిషన్ కీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఎలాంటి చేంజెస్ లేవు, బ్లాక్ కీస్ లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. సేమ్ అవే డిజైన్లో అవే ఫ్యూచర్లు అయితే టాప్ మోడల్ వచ్చే విధంగానే ఉంటాయి. లుక్స్లో కాస్మెటిక్ చేంజ్లో లోగో అనేది బ్లాక్ ఫినిష్ చేసేసారు మనకు, కంపెనీ ఫిటెడ్ ఇవన్నీ, అండ్ బ్లాక్ గ్రిల్ అయిపోతుంది. రెగ్యులర్లో అయితే ఇలా రాదు. అండ్ కెమెరాస్ అన్నీ టాప్ మోడల్ వచ్చే వేరియంట్గానే ఉంటాయి. అండ్ డిఆర్ఎల్ కానివ్వండి, కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అండ్ ఇండికేటర్స్, హెడ్లైట్స్ కూడా ఎల్ఈడి హెడ్లైట్స్, ఫుల్ ఎల్ఈడీస్ అన్నీ కూడా సేమ్ టాప్ మోడల్ వచ్చే విధంగానే. కింద స్కిడ్ ప్లేట్స్ కూడా బ్లాక్ ఫినిష్ అయిపోయింది, కింది బంపర్స్ అనేవి ఇది కూడా బ్లాక్లో చూడొచ్చు. కావాలంటే మీకు ఎగ్జాంపుల్గా ఇది నైట్ ఎడిషన్ మీరు చూస్తుంది, యాక్చువల్గా ఇది కూడా నైట్ ఎడిషనే. ఇంకో వేరే బండి చూపిస్తాను, అక్కడ గ్యాప్ లేదు కాబట్టి మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే రెగ్యులర్ క్రీటా ఏదైతే వస్తుందో దాంట్లో మీకు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. సో దీంట్లో మీకు ఫ్రంట్లో గ్రిల్ పైన చూడొచ్చు, లోగో అనేది సిల్వర్ ఫినిష్ ఉంది, అండ్ కింద స్కిడ్ ప్లేట్స్ కూడా సిల్వర్ ఫినిష్లో వస్తాయి. దాంట్లో కంప్లీట్ బ్లాక్ ఫినిష్ అనేది చేసేసారు. కాస్మెటిక్ చేంజ్ ఇది. సైడ్స్ నుంచి మనకు 17 ఇంచెస్ బ్లాక్ డౌట్ పెయింట్ అలాయ్స్ అనేవి వస్తాయి, సేమ్ అలాయ్ డిజైనే కాకపోతే బ్లాక్ ఫినిష్ అనేది చేస్తారు. 215 60 17 ఇంచెస్ రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ నైట్ ఎడిషన్లో స్పెషల్గా వస్తాయి మనకు అట్రాక్షన్ అనేది. మిగతా వీల్ ఆర్చర్స్, సస్పెన్షన్స్ అన్నీ సేమే. ఇక్కడ ఏ పిల్లర్ కూడా బ్లాక్లో వస్తుంది, ఓఆర్వీఎం కూడా బ్లాక్లో వస్తుంది. మిగతా కెమెరాస్, ఇండికేటర్లు, ఓఆర్వీఎం సజెస్ట్ అన్నీ కామన్గా ఉంటాయి. అలాగే పైన మనకు రూఫ్ రైల్స్ కూడా బ్లాక్లో వస్తాయి. అండ్ ఈ రూఫ్ టాప్ బ్లాక్ ఫినిష్ అనేది ఎక్స్ట్రా మీరు 15,000 స్పెండ్ చేయాలి దానికి, నార్మల్గా అయితే రాదు నైట్ ఎడిషన్లో కూడా, కస్టమర్ ఆప్షన్ అది. సైడ్ స్కర్ట్స్ ఏవైతే ఉన్నాయో క్లాడింగ్స్ పైన దానికి కూడా బ్లాక్ ఫినిష్లో కామన్గా వస్తుంది. వెనకాల కూడా బ్రేక్ క్యాలిపర్ రెడ్ బ్రేక్ తోటే పెయింటెడ్గానే కంపెనీ ఫిటెడ్గా వస్తుంది. ఇది సైడ్ నుంచి. అండ్ సి పిల్లర్ కూడా బ్లాక్లో చూపిస్తాను అది కూడా. అండ్ ఈ నైట్ ఎడిషన్ గుర్తుపట్టాలంటే ఎలాగా, నైట్ బ్యాచింగ్ అనేది డెఫినెట్లీ టైల్ గేట్ పైన చూడాల్సిందే కదా, అలా ఉంది. కింద స్కిడ్ ప్లేట్స్ వెనకాల బంపర్కి వచ్చేవి కూడా బ్లాక్లో వస్తాయి, దాంట్లో మీకు సిల్వర్లో వస్తాయి, మీరు ఆడ చూడొచ్చు క్లియర్గా. మిగతా అన్నీ సేమే. ఇది రివర్స్ లైట్ అంటారు దీన్ని. అండ్ ఇంకోటి టైల్ ల్యాంప్స్ అన్నీ సేమ్ డిజైన్, ఏం మారదు. కాకపోతే హుండై లోగో, దీంట్లో వచ్చే హుండై లోగో కూడా మళ్ళీ బ్లాక్ ఫినిష్ అనేది చేశారు. మీకు క్లియర్గా చూపించాలంటే రెగ్యులర్ ఇది క్రీటా ఇది. ఇక్కడ మీకు సిల్వర్ సి పిల్లర్ ఆర్చ్ ఉన్నది, సిల్వర్ రూఫ్ రైల్స్ ఉన్నాయి, అండ్ సిల్వర్ లోగో అనేది చూడొచ్చు. ఇది రెగ్యులర్గా వచ్చే క్రీటా అంటాం దీన్ని, రెగ్యులర్ క్రీటా. అదే మనకు ఈ నైట్ ఎడిషన్లో ఏంటంటే బ్లాక్ సి పిల్లర్ అయిపోయింది, బ్లాక్ రూఫ్ రైల్స్ అండ్ బ్లాక్ హుండై లోగో అనేది అయిపోయింది, ఇక్కడ చూడొచ్చు.
ఇది చేంజెస్. అండ్ టాప్ మోడల్ కాబట్టి వైపర్, డిఫాగర్, స్పాయిలర్ కూడా బ్లాక్లో వస్తుంది. అన్నీ కామన్ ఉంటాయి. బూట్ స్పేస్ మాట్లాడదామా, ఒక్కసారి చూస్తే మనకు 433 లీటర్స్ బూట్ స్పేస్. ఫస్ట్ నుంచి కూడా సేమ్ డైమెన్షన్స్ ఏం మారదు. టూల్ కిట్ ఉంటుంది. ఇక్కడ మనకు స్పేర్ వీల్ అనేది ఉంటుంది. అండ్ టాప్ మోడల్ కాబట్టి సబ్ ఊఫర్ కూడా కామన్గా వస్తుంది. అన్ని ఫీచర్స్ వస్తాయి. పార్సల్ గిట్సర్ అన్నీ వచ్చేస్తాయి. క్రీటా అనేది బ్రాండింగ్ కూడా బ్లాక్ ఫినిష్లో చేశారు నైట్ ఎడిషన్లో. దాంట్లో అయితే సిల్వర్ అనేది వస్తుంది. అదొకటి. 50 లీటర్ ట్యాంక్ కెపాసిటీ, ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. రెండు ఇంటీరియర్ వెళ్దాం. ఇంకా ఇంటీరియర్ క్రీటా నైట్ ఎడిషన్ ఫస్ట్ లుక్ అయితే డెఫినెట్లీ నైట్ ఎడిషన్ అంటేనే మనకు బ్లాక్ థీమ్ అయిపోతుంది. కంప్లీట్ బ్లాక్ కాదు చెప్తాను. అది కూడా మెయిన్గా బ్లాక్ అపాలస్ట్రీ సీట్ కవర్స్ అయితే రెగ్యులర్గా అయితే మనకి బీచ్ ఫినిష్లో అలా ఉంటాయి. దీంట్లో బ్లాక్ కలర్ అయ్యాయి. అండ్ ఇది నెక్ పిల్లోస్ అనేవి గ్రే ఫినిష్లో 2 అయితే వస్తున్నాయి. క్రీటా బ్రాండింగ్ తోటి చూడొచ్చు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. సెంటర్ ఆమ్రెస్ట్, కప్ హోల్డర్, సీట్ బెల్ట్స్, ఐసోఫిక్ చైల్సీస్ అన్ని కామన్గా ఉంటాయి. డోర్స్లో మనకి ఏంటంటే ఈ బ్లాక్ డోర్ హ్యాండిల్స్ అనేది ఒకటి చేశారు నైట్ ఎడిషన్లో మెయిన్గా. మిగతా అన్ని సాఫ్ట్ మెటీరియల్స్, కర్టన్స్ కానీ, బోస్ సౌండ్ సిస్టమ్, 9 స్పీకర్స్ అన్ని కామన్గా ఉంటాయి. ఏం మార్పులు లేవు. స్కఫ్ ప్లేట్ అన్ని సేమ్ ఉంటాయి. ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి. వెనకాల వాళ్ళకి టైప్ సి సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డాష్ బోర్డ్ అనేది బ్లాక్ డాష్ బోర్డ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సీట్ బెల్ట్ అడ్జస్టబుల్ అన్నీ ఉన్నాయి. అండ్ కంప్లీట్ బ్లాక్ కాదు, పైన రూఫ్ అనేది సిల్వర్ అలాగే ఇచ్చేసారు మనకు, ఓవర్ బ్లాక్ అయిపోకుండా. ఇంకా డాష్ బోర్డ్లో ఏంటంటే ఇంతకుముందు కాపర్ ఫినిష్ ఉంటుండే, అది మొత్తం బ్లాక్ ఫినిష్ అని చేశారు మ్యాట్ సిల్వర్ తోటి. ఈ అంబియన్ లైటింగ్ అవన్నీ ఉంటాయి. కూల్ గ్లో బాక్స్ కూడా వస్తుంది. టాప్ మోడల్ కార్ కాబట్టి ఇది. ఇంకా ఫ్రంట్ సీట్స్లో మనకు వెంటిలేటెడ్ సీట్స్ అవన్నీ కామన్గా వచ్చేటివే, టాప్ వేరియంట్లో వచ్చేటివే. సేఫ్టీ ఫీచర్స్ అంటారా, టాప్ మోడల్ వచ్చే సేఫ్టీ ఫీచర్స్ అన్నీ వస్తాయి. 6 ఎయిర్ బ్యాగ్లు, ఏబిఎస్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, ట్రాక్షన్ కంట్రోల్, టీపీఎంఎస్, డోర్ హజార్ వార్నింగ్, ఇంజన్ ఇంబోజలైజర్, ఇంకా చెప్పుకోవద్దు లిస్ట్ పెద్దగానే ఉంటుంది. ఇది ఐసోఫిక్ చైల్సీస్ అన్నీ ఉంటాయి. అండ్ ఒకసారి మీకు యాడ్ చేస్తాను. దీంతో పాటు టాప్ మోడల్ ఎస్ఎక్స్ ఆప్షన్ తీసుకుంటే మీకు అడాస్ కూడా వస్తుంది. అడాస్ లెవెల్ 2తో పాటు మనకు ఫేస్ లిఫ్ట్ నుంచి చూసాం మనము టెస్ట్ డ్రైవ్లో అవన్నీ. సో అవి కూడా చాలా ఫంక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ నేను ఒకసారి మీకు స్క్రీన్ పైన కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆ ఫంక్షన్స్ అన్నీ అడాస్కి. సేఫ్టీ ఫీచర్లు, అడాస్ ఫీచర్స్ చూడొచ్చు మీరు ఒకసారి పాజ్ అయితే కూడా చూడొచ్చు. మరి డ్రైవర్ సైడ్ చూస్తే బ్లాక్ డాష్ బోర్డ్ అండ్ డ్రైవర్ సైడ్ డోర్లో పవర్ విండో స్విచ్లు, చైన్ లాక్, ఎలక్ట్రిక్ ఓఆర్ఎం సజెస్ట్ ఇవన్నీ కామన్ ఉంటాయి. అండ్ డ్రైవర్ సీట్ ఏంటంటే 6-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్తో పాటు వస్తుంది. ప్యాసింజర్ అయితే లేదు, డ్రైవర్ది ఒకటే ఉంది. టాప్ మోడల్ వేరియంట్ కాబట్టి. ఇది డీజిల్ మాన్యువల్. మీకు ఆటోమేటిక్ కావాలంటే అది కూడా ఆప్షన్ ఉంది. పుష్ బటన్ వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో స్టార్ట్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ సెన్సర్లు కూడా ఉన్నాయి. ఇది మ్యాగ్నెటిక్ హోల్డర్ అంటారు. రన్నింగ్ లోపల కూర్చొని మిగతా టెక్ ఫీచర్లు, కీ ఫీచర్ల గురించి ఒకసారి చూద్దాము. కాస్మెటిక్ చేంజెస్ అయితే ఇంతవరకే. ఇక ఒకసారి టెక్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. బండిని స్టార్ట్ చేస్తే మీకు వెల్కమింగ్ అనేది చూడొచ్చు. సో ఫస్ట్ మనకు 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ వస్తుంది టాప్ మోడల్లో. వైర్లెస్ అండర్ యాపిల్ కార్ప్లే, జియో సావన్తో పాటు హోండా బ్లూ లింక్ కనెక్టెడ్ ఫీచర్స్, 9 స్పీకర్స్ ఉంది. బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్తో పాటు గూగుల్ అలెక్సా కనెక్టివిటీ, 70+ కనెక్టెడ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి ఈ కార్లో. అండ్ వాయిస్ కమాండ్స్ అవన్నీ కామన్గా ఉంటాయి. ఇంటర్ఫేస్ అయితే చాలా సింపుల్, మనకి ఈజీగా అర్థమైపోతుంది. పైన చూడొచ్చు మీరు ఇక్కడ క్లైమేట్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయి. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మనకు జనరల్ సెట్టింగ్, వెహికల్ సెట్టింగ్స్ కానీ, బ్లూ లింక్ కానివ్వండి, ఆడియో సెట్టింగ్స్ కానివ్వండి, అంబియన్ లైటింగ్, డోర్ సెట్టింగ్స్ ఇవన్నీ కామన్గా ఉండేవి మనకు తెలిసినవే. అండ్ కెమెరాస్ అయితే 360 డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంటుంది. కంటిన్యూ డ్రైవర్ డిస్ప్లే కూడా 10.25 ఇంచ్ వస్తుంది టాప్ మోడల్లో. విత్ ఇన్ఫర్మేషన్ లైక్ ట్రిప్ ఇన్ఫర్మేషన్, కరెంట్ ట్రిప్ ఇన్ఫర్మేషన్, సిన్స్ రీఫీలింగ్, ఆటో స్టాప్, కంపాస్, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ థీమ్స్ కూడా చేంజ్ అవుతుంటే ఆటోమేటిక్గా తీసుకుంటే కనుక అవి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది రెగ్యులర్గా వచ్చేదే. ఇక్కడ సాకెట్ ఉంది, ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. ఇది మాన్యువల్ బండి. అండ్ ఇవి వెంటిలేటెడ్ సీట్స్ ఫ్రంట్ వాళ్ళవి, ప్యాసింజర్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్తో వస్తుంది. కప్ హోల్డర్స్ ఉన్నాయి. సెంటర్ ఆమ్రెస్ట్లో స్టోరేజ్ స్పేస్ కూడా చిన్నగా అయితే వస్తుంది. స్టీరింగ్ కూడా బ్లాక్ స్టీరింగ్తో మనకు డీకట్ ఫ్లాట్ బాటంతో వస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ అవన్నీ. మాన్యువల్ హైట్ అడ్జస్ట్ అనేది హైట్ చేసుకోవచ్చు. రీచ్ 2 ఆప్షన్ ఉన్నాయి. ఆటో డిమింగ్ ఐఆర్వీఎం ఉంది. SOS ఎమర్జెన్సీ, కాల్ మీ అండ్ బ్లూ లింక్ ఉన్నాయి. సన్ గ్లాస్ హోల్డర్, ఎల్ఈడి డోర్ లైట్స్ ఉన్నాయి. మీద మనకు సన్ రూఫ్ కంట్రోల్స్ ఉన్నాయి. వ్యానిటరీ మిర్రర్ వస్తుందా. ఇక్కడ సైడ్ అయితే టికెట్ హోల్డర్ వస్తుంది. సో టాప్ మోడల్ ఏంటంటే పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. అండ్ ఇంకోటి పైన మనకు బీచ్ ఫినిష్ ఏదైతే ఉందో గ్రే సిల్వర్ ఫినిష్ అలాగే ఇచ్చేసారు. కంప్లీట్ బ్లాక్ ఇస్తే ఓవర్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పి ఈ మధ్య కంపెనీస్ అనేవి కంప్లీట్ సగం బ్లాకే చేస్తున్నారు. బట్ టాటా వాళ్ళు మాత్రం కంప్లీట్ బ్లాక్ చేసేసారు ఇంటీరియర్ కూడా. సో ఇది డీజిల్ బండి కాబట్టి ఒకసారి మీకు సౌండ్ కూడా వినండి డీజిల్ది. అలాగే డీజిల్ ఒక స్పెక్స్ కూడా మాట్లాడదాము. సో ఇంజన్లో ఏం మార్పు లేవు. అదే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వస్తుంది. టర్బో చార్జర్ తోటి 4 సిలిండర్లు ఉంటాయి. 16 వాల్వ్స్ ఉంటాయి. 113 bhp పవర్ తీస్తుంది బండి. 143 Nm టార్క్ తీస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఏదైనా చూసేసుకొని. మైలేజ్ అయితే 20 అంటారు. బట్ రియల్ వరల్డ్లో మనకు 16-17 అయితే ఎక్కడ పోదు. 3 డ్రైవ్ మోడ్స్ ఆటోమేటిక్లో వస్తాయి మనకు.
సేమ్ ఇదే నైట్ ఎడిషన్ మనకు పెట్రోల్ ఆప్షన్లో అయితే టర్బోలో లేదు, న్యాచురల్ ఆస్పిరేట్లో ఉంది. అది కూడా 4 సిలిండర్తో వస్తుంది, 113 bhp, 143 Nm టార్క్. సేమ్ ఏది తీసుకున్న ఒకటే, మీరు డీజిల్ తీసుకున్న పెట్రోల్ తీసుకున్న సేమ్ పవరే. న్యాచురల్ ఆస్పిరేట్ గురించి మాట్లాడుతున్నాను. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఐవీటీ ఆప్షన్ అనేది ఉంది, CVT ఐవీటీ అంటాం. అది 17 మైలేజ్ అంటారు, రియల్ వల్ల 15 వరకు అయితే ఇస్తుంది. ఒక కాంపిటీషన్ ప్రాపర్లో అయితే దీని కజిన్ అనుకోండి, దాన్ని సెల్టాస్ అంటాం. దాంట్లో ఎక్స్లైన్ ఎడిషన్ అలా తీసుకోవచ్చు. అండ్ కొషాక్ టైగాన్లో, మోంటికార్లో కానివ్వండి, అలాంటి ఎడిషన్స్ అయితే కాంపిటీషన్కి అయితే వస్తాయి. గ్రాండ్ వీటర్, హై రైడర్ అవి అయితే ఉన్నాయి కాంపిటీషన్ సెగ్మెంట్ వైజ్గా. కర్వ్ అవి సెగ్మెంట్లో అంటాం, కాకపోతే దాంట్లో డార్క్ ఎడిషన్ అలాంటివి ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే 2025 హుండై క్రెటా ఫేస్ లిఫ్ట్ నైట్ ఎడిషన్ యొక్క టాప్ మోడల్ SX ఆప్షన్ రివ్యూ. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ మీరే కొడితే నచ్చుతుంది. కాబట్టి ఇంకా డౌట్స్ ఉన్నాయి కార్కి సంబంధించి, మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి రావాలి, అక్కడ మీరు ఫాలో కొట్టి నాకు DM చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, లేదంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ అని కొట్టినా కూడా వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్ రెగ్యులర్ యూజ్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వేట్ చేయండి. రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేట్ చేయాలి, ఫుల్ సైజ్వి, IS మార్క్వి, పిలియన్ రైడర్తో పాటు. సైనింగ్ ఆఫ్. మరి నేను మీ బైకర్స్ బస్ అని ఉంటా. మరి నెక్స్ట్ మీకు ఏ బైక్, ఏ కార్ వీడియో కావాలి కామెంట్ చేయండి. వీడియో డిలే చేసినందుకు సారీ. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ కొట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.